నమస్కారం. క్విడ్ ప్రో అనేది ఇప్పుడు కొత్త ప్రభుత్వం వల్ల మనం తరచూ వింటా ఉన్నాం. కానీ ఏదైతే కోడంగల్ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టుల అతిపెద్ద క్విడ్ ప్రో తెలంగాణ ఏర్పడ్డ తర్వాత మొట్టమొదటి క్విడ్ ప్రో ఇక్కడ జరిగింది. దీనిపైన నేను 7/11/2024 తెలంగాణల విజిలెన్స్ కు డైరెక్టర్ గారికి మరియు ఈడీకి రెండిట్లలో కూడా ఫిర్యాదు చేయడం జరిగింది. ఈ ఇరిగేషన్ ప్రాజెక్టుల మొట్టమొదటి ప్యాకేజ్ల 4,350 కోట్ల రూపాయలు. అందులో మొదటి ప్యాకేజీ 1134 కోట్ల 64 లక్షలు. ఇందులో 4 కంపెనీలు పాల్గొన్నాయి. 4 కన్స్ట్రక్షన్, ఒకటి రాఘవ కన్స్ట్రక్షన్స్, అదే వద్దంటే పొంగిలేటి శ్రీనివాస్ రెడ్డి గారి వాళ్ళ కుటుంబస్తులు నడిపిస్తుంది ఇప్పుడు అది. తర్వాత మెగా కృష్ణారెడ్డి, ఇంకోటి ఎల్ఎన్టీ, ఇంకోటి నాగార్జున. ఈ 4 కన్స్ట్రక్షన్ కంపెనీ వస్తే ఎల్ఎన్టీ ఇక్కడ హైదరాబాద్ లో కనవాడే మెట్రో వాళ్ళే కట్టిండ్రు. ప్రపంచంలో చాలా కంపెనీలు కట్టిండ్రు. కానీ కోడంగల్ లిఫ్ట్ ఇరిగేషన్ కట్టడానికి వాళ్ళు పనికిరాదని చెప్పేసి వాళ్ళను ఊడబిక్ పడేసిండ్రు. తర్వాత ఇంకో కంపెనీ నాగార్జున టెక్నికల్ రీజన్స్ 2 తీసేసిండ్రు. అలా టెక్నికల్ ఎన్ని తీసేసిండ్రు అని చెప్పేసి కూడా ప్రభుత్వం వెల్లడించాల్సిన అవసరం ఉంది. రెండో ప్యాకేజీ, మరి ఈ ప్యాకేజ్ లా రాఘవ కన్స్ట్రక్షన్స్ L1 ఎట్లా 3.9 ఎక్సెస్ చేసి ఇది వచ్చిండ్రు, వాళ్ళకు అవార్డు చేసిండ్రు వర్క్. రెండోది L2 ఎవరికి వచ్చిందనంటే మొదటి ప్యాకేజ్ లా మెగా కన్స్ట్రక్షన్స్ కి వచ్చింది. వాళ్ళు ఎంత వేసిండ్రు? 4.9 వేసిండ్రు, 4.9 వేసిండ్రు. సేమ్ ప్యాకేజ్ నెంబర్ 2 కు 1126 కోట్ల 85 లక్షల రూపాయలకు సెకండ్ ప్యాకేజీ. దీనికి సేమ్ 3.9 మెగా వేసిండ్రు, 4.9 రాఘవ కన్స్ట్రక్షన్ చేసింది. అంటే L1 L2 అంటే వీళ్ళిద్దరికి బరాబర్ కేక్ కట్ చేసినట్టుగా 2 ముక్కలు బాజాప్తా చేసిచ్చిన పెద్ద మనిషి ఎవరు? కోడంగల్ ఎమ్మెల్యే, కోడంగల్కి నేతృత్వం వహిస్తున్నట్టు మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు బాజాప్తా మధ్యలో కోసి ఇది ఇచ్చిండ్రని చెప్పేసి నీతి కనబడ్డది. మరి వీళ్ళకే ఎందుకు ఇచ్చిండ్రు? వేరే వాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళకి ఎందుకు ఇయ్యలే అంటే వాళ్ళు పైసలు ఇచ్చిండ్రు. వాళ్ళు పైసలు ఎవరికి ఇచ్చిండ్రు? ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీకి ఇచ్చిండ్రు. ఎంత ఇచ్చిండ్రు? మెగా కన్స్ట్రక్షన్ 158 కోట్లు ఇచ్చిండ్రు. ఇప్పటిదాకా మ్యాప్ లో మొత్తం చూపించడం జరిగింది. ఇవన్నీ దాని డాక్యుమెంట్లు, ఏ కంపెనీ ఎంతెంత ఇచ్చిండ్రు, ఆల్ ఇండియా ప్రెసిడెంట్ ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీ అని చెప్పేసి బాగా ఎంతెంత ఇచ్చిండ్రు, ఎప్పుడెప్పుడు ఇచ్చినని. ఇది ఎలక్ట్రాల్ బాండ్ కు సంబంధించింది.